రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుగు సినిమాలన్నీ ఒక ఫార్మాట్ ను ఫాలో అవుతున్నట్టున్నాయి. అది ఎలా అంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది చూడండి, ఇంటర్వెల్ చూసిన తర్వాత మీకు ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ పెరిగిపోతాయి. బట్ మీరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సెకండ్ హాఫ్ ఖచ్చితంగా మీకు దెబ్బేస్తాం, మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఓకే అనిపిస్తాం. ఇదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నట్టు ఉన్నారు. ఈ రోజు చూసిన సినిమా కూడా అలాగనే అనిపించింది. కాంటెక్స్ట్ దేని గురించి అనుకుంటున్నారా? విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ విషయానికి వస్తే ఇందులో సంజయ్, విశ్వనాథ్ అండ్ మ్యాడీ అంటే హీరో హీరోయిన్లు వీళ్ళిద్దరు ఒక రీజన్ వల్ల కలుస్తారు. దాని తర్వాత హీరోయిన్ లవ్ చేస్తుంది. హీరో ఏజ్ డిఫరెన్స్ వల్ల కొంచెం మూమెంట్ ఇవ్వడు. ఫైనల్ గా ఇద్దరు కలుసుకున్నారా లేదా అన్నదే స్టోరీ. ఇంతకంటే ఎక్కువ రివీల్ చేసినాం అనుకో స్పాయిలర్ అవుతుంది. సో దీన్ని ఇక్కడికి ఇంతటితో వదిలేద్దాం. కోర్ ఐడియా అయితే చాలా కాంటెంపరీగా ఉంది, ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ రిఫ్రెషింగ్ గా డీసెంట్ గానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి చాలా రొటీన్ గా చాలా ప్రెడిక్టబుల్ గా అయితే అనిపిస్తుంది. పాజిటివ్స్ కోర్ ఐడియా ఫస్ట్ హాఫ్ లో 40-45 మినిట్స్ క్లైమాక్స్. సంజయ్ విశ్వనాథ్ గా సూర్య క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయినాడు. కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ గా చాలా డీసెంట్ గా చేసినాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు గజనీ సినిమాలో సంజయ్ రామస్వామి గుర్తుకొచ్చినాడు. సో ఆ క్యారెక్టర్ కు ఈ క్యారెక్టర్ ఎక్స్టెండెడ్ వర్షన్ లాగా అనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో మ్యాడీ క్యారెక్టర్ చేసిన మమితా బైజు గురించి చెప్పాలి. సో ఈ సినిమా వరకు అయితే షో స్టీలర్ అయితే మమితా బైజునే. లిటరల్ గా చింపేసింది అమ్మాయి. ఎప్పుడైతే ఈ మమితా ఎంటర్ అయిందో అప్పటి నుంచే ఒక వైబ్ అయితే స్టార్ట్ అవుతుంది సినిమాలో. మమితా ఉన్నంత సేపు సినిమా బాగుంటుంది, అమ్మాయి ప్యాసివ్ అయిపోతానే సినిమా డల్ అవుతుంది, మళ్ళీ వస్తూనే మళ్ళీ యాక్టివ్ అవుతుంది. సో మమితా బైజు సినిమాలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ రాధిక సూర్యకు మదర్ గా చేసింది. సూర్య కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కావచ్చు, మమితా కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ముఖ్యంగా రాధిక మమిత వాళ్ళిద్దరి కాంబోలో వచ్చే సీన్స్ అయితే లిటరల్ గా మనం బాగా ఎంజాయ్ చేస్తాయి. నెక్స్ట్ డైలాగ్స్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. హాస్పిటల్ సీన్స్ కావచ్చు, ఇంకా 2-3 ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగున్నాయి. బీజిఎం వచ్చేసి జీవి ప్రకాష్ బీజిఎం కూడా చాలా డీసెంట్ గానే ఉంది. ఒక సాంగ్ కూడా బాగుంది. నెగటివ్స్ ఇనీషియల్ గా ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక 10-15 మినిట్స్ లిటరల్ గా మనము ఏదో లావిష్ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ అయితే కలిగింది. వన్స్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత టిల్ ఇంటర్వెల్ వరకు బాగా రిఫ్రెషింగ్ గా డీసెంట్ గా అయితే అనిపించింది. ఏదైతే ఆ కోర్ పాయింట్ ఉందో అదైతే చాలా బాగుంది. సో సెకండ్ హాఫ్ కూడా ఇదే కోర్ పాయింట్ మీద బిల్డ్ చేసింటే సినిమా అయితే ఎక్కడో ఉండేది. సెకండ్ హాఫ్ ఒక 10-15 మినిట్స్ కూడా ఈ పాయింట్ మీదనే రన్ అవుతుంది. దాని తర్వాత స్టోరీ ఇంకెటేటో వెళ్ళిపోతుంటుంది. ఆ రవీనా టండరు, ఆ ఫ్యామిలీ, ఆ కథ, ఈ కథ ఎక్కడెట్లో వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ఎక్కడో లాస్ట్ 10-15 మినిట్స్ కు మళ్ళీ వీళ్ళ స్టోరీలోకి వస్తుంది. సో ఈ మధ్యలో ఏదైతే స్టోరీ ఉందో ఇదంతా మనము అరే ఈ స్టోరీ అంతా ఎందుకు, పైగా ఇది ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉందంటే అసలు ఇంట్రెస్టింగ్ గా లేదు. ఇది మనం చాలా సినిమాల్లో చూసిందే, చాలా రొటీన్, చాలా ప్రెడిక్టబుల్ గా అనిపించింది. ఫిల్లింగ్ కోసం వాడినట్టుంది తప్ప వేరేదైతే లేదు. ఇలా కాకుండా ఇందాక మాట్లాడుకున్నా ఏదైతే కోర్ పాయింట్ ఉందో దాని మీదనే బిల్డ్ చేసింటే సినిమా అదిరిపోయేది. సో అలాంటి మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నెక్స్ట్ ఇందులో మమితా బైజు క్యారెక్టర్ ఉంటుంది. సో మదరు ఫాదరు ఇద్దరు డాక్టర్లు, ఈమె కూడా డాక్టర్ కావాలనుకుంటుంది. అలా ఇలా అనుకోవడం కాదు, చాలా అంబిషియస్ గర్ల్. అంటే ఆ డాక్టర్ కావడం కోసము ఎనీ ఎక్స్టెంట్ కి వెళ్ళే క్యారెక్టర్. దీని వల్లనే ఈ సూర్య అండ్ సూర్య ఫ్యామిలీకి క్యారెక్టర్ పరిచయం అవుతుంది. సో ఇంత అంబిషియస్ గర్ల్ వన్స్ సూర్య పరిచయం అయిన తర్వాత ఆ అంబిషన్ ఎటు పోయిందో అటు వెళ్ళిపోతుంది. అసలు దాని గురించే డిస్కషన్ ఉండదు. ఎక్కడో మళ్ళీ ఒక్కసారి దాని గురించి ఒక డిస్కషన్ ఉంటది. సో ఇదైతే నాకు నాట్ కన్విన్స్డ్ అనిపించింది. సో సెకండ్ హాఫ్ లో ప్రాబ్లం కూడా అదే అనిపించింది. ఈ స్టోరీకి సంబంధించి దీంట్లో నుంచి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింటే అది ఇంట్రెస్టింగ్ ఉండేది. అమ్మాయి ఏంటి చాలా అంబిషియస్ గర్ల్, అట్ సేమ్ టైం సూర్య ఏంటి ఏజ్ డిఫరెన్స్ వల్ల ఆ మూమెంట్ అయితే ఇవ్వలేకపోతున్నాడు. సో దీంట్లో నుంచే ఒక కాన్ఫ్లిక్ట్ ఏదైనా రైజ్ చేసింటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది. ఆ కోర్ పాయింట్ మీదనే టిల్ ఎండ్ వరకు స్టోరీ నడిచిన ఫీలింగ్ అయితే కలిగేది. అప్పుడు ఆబ్వియస్లీ సినిమా అయితే బాగుండేది. నెక్స్ట్ సినిమా చూస్తున్నంత సేపు ఇది డైరెక్ట్ తెలుగు సినిమానా, లేకపోతే తమిళ సినిమానా, లేకపోతే డైరెక్ట్ తమిళ సినిమా తెలుగు డబ్బింగా, లేకపోతే తెలుగును తమిళ్లో డబ్బి చేసినారా, ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే నాకు టిల్ ఎండ్ వరకు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే సూర్య తమిళ్, మమితా బైజు మలయాళము, రాధిక తమిళ్, కొన్ని ఇవైతే మెయిన్ క్యారెక్టర్లు ఓకే స్ట్రాంగ్ ఉన్నాయి. మనం వీళ్ళని ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి ఆ ఫీలింగ్ కూడా లేదనుకోవచ్చు. ఇంతటితో ఆగలేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే రవీనా టండన్ కంప్లీట్ అది వేరు. సూర్య చెల్లెలు ఆమె ఎవరో తెలియదు, అలా బామ్మది ఆడెవరో తెలియదు, నాజరు ఇంకా అన్ని తమిళ్ ఫేసులు మనకు టచ్ లేని ఫేసులు అన్ని కనిపిస్తుంటాయి.
దీంతో ఇది తెలుగు సినిమానా లేకపోతే తెలుగు డైరెక్టర్ చేసిన తమిళ్ సినిమానా లేకపోతే బైలింగ్వలా ఏదేదో అంత మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే వచ్చినాయి. దీంతో ఆ సెకండ్ హాఫ్ డిస్కనెక్ట్ కావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనిపించింది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి. కోర్ ఐడియా అయితే చాలా కాంటెంపరీగా ఉంది. ఐడియా చూసిన తర్వాత అరే భలే ఉంది ఐడియా అనే ఫీలింగ్ అయితే కలిగింది. బట్ స్క్రీన్ ప్లే అయితే చాలా ప్రెడిక్టబుల్ గా చాలా రొటీన్ గానే అనిపించింది. స్క్రీన్ ప్లే మీద సెకండ్ హాఫ్ లో వచ్చే కాన్ఫ్లిక్ట్ మీద ఇంకొంచెం బెటర్ గా వర్క్ చేసింటే డెఫినెట్ గా అయితే సినిమా చాలా మంచి సినిమా అయితే అయ్యేది. తెలుగులో కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాస్ రాక చాలా రోజులు అవుతుంది. రీసెంట్ గా అయితే మా ఇంటి బంగారం వచ్చింది, దాని తర్వాత ఇదే. సో మాకు ఫ్యామిలీ డ్రామాలు అంటే ఇష్టము. స్క్రీన్ ప్లే పెద్ద ఎఫెక్టివ్ గా లేకపోయినా మాకు ప్రాబ్లం లేదు. ఫన్ ఉండి అలా సోసోగున్నా ఓకే అనుకుంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది, నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.